ఆదికాండం 22లో అబ్రహాముకి 100 ఏళ్ళకి ఇచ్చాడు ఒక కొడుకుని. ఇచ్చిన ఒక కొడుకుని అట్ట చేసి ఇట్ట చేసి ఏదో కాస్త ఒక 16, 17, 18 ఏళ్ల వయసు వాడికి పెంచుకున్నాడు. అంత వయసుకి అప్పుడు తెచ్చి నాకు అంటాడు, దహన బలిగా అర్పించి అంటాడు. ఉన్నదే ఒకడైతే ఆ ఒకడిని తెచ్చి దహన బలికి ఇవ్వమంటే ఏంది అది? ఏమన్నా ఒక 1/2 డజన్ మందిని ఇచ్చావా? ఫోన్లో 5 ఉంటారు, ఒకడిని హెత్తేనే అనుకోవడానికి. ఉన్నదే ఒకడు అయితే సిద్ధపడ్డాడు. అబ్రహాము ధైర్యం ఏంటంటే, మోడు నా బ్రతుకు మోడు, నేను నా భార్య ఇద్దరం ఎండిపోయిన మోడులకు వీడిని పుట్టించిన దేవుడు వీడి ప్రాణం పోతే మాత్రం తిరిగి బ్రతికించలేడా? వీడిని సజీవ లెక్కలో ఉంచలేడా? అది కూడా నా అంతటా నేనేమన్నా ప్రయోగాలు చేస్తున్నానా? ఆయనే చెప్పాడు, ఇచ్చిన దేవుడే నాకు ఇవ్వమని ఆశించాడు గనుక తప్పకుండా ఇస్తా. ఇచ్చింది నువ్వయ్యా, నీది. ఇదే మాట ఏమన్నాడు చూడు, యెహోవా ఇచ్చెను, ఇచ్చినోడు ఆయనే, అడిగినోడు ఆయనే, ఇయ్యకపోతున్నా అబ్రహాం మాట. సిద్ధపడితే ఆ బలిని ఆపి ఏమన్నాడు దేవుడు, అబ్రామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసేదని అన్నాడు. సంతానపరమైన ఆశీర్వాదాన్ని అబ్రహామునకు ఇయ్యగోరినప్పుడు అబ్రహాము